మీరు జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దర్శనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని ఉద్దేశాలను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మాటను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నేను ప్రతిరోజు 4 గంటలకు లేస్తే కానీ 5 గంటలకి నేను యార్డ్కి వెళ్ళను. యార్డు మిర్చి యార్డులోకి 5 గంటలకు ఉండాలా. 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని 5 గంటలకల్లా నేను యార్డుకి వెళ్ళేవాడిని. ఆ రోజు కూడా అలాగే చేసుకుంటున్నాను. అది 2000 సంవత్సరం జనవరి 21వ తేదీ. దయచేసి గమనించాలి, ప్రభు నాతో మాట్లాడుతున్నారు. 100 రూపాయలు పలానా వ్యక్తి నీకు పంపిస్తాడు, తీసుకో, నీకేమీ తక్కువ కాదు, నీ పిల్లలను తీసుకుని సేవకి వెళ్ళమన్నాడు. నేను ఎదురు చెప్పలేదు కానీ మనసులో అనుకుంటున్నాను, 100 రూపాయలు ఏ మూలకపురు, 3 పిల్లలు, ఒక పిల్ల చిన్నపిల్ల, నా భార్య బాలింత, అప్పుడు ఏ మూలకపురు అనుకుంటున్నాను నేను. అప్పుడు నాకు ఇంకా మరలా ఏం స్వరం వినపడలా. తీసుకొని ఫిబ్రవరి 12వ తేదీ నువ్వు మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలన్నాడు. నేనేం మాట్లాడలేదు కానీ ఇది ఎలా జరిగిద్ది, 100 రూపాయలు మనసులో అలా అనుకుంటున్నాను మైకంలో. అప్పుడు ఆ దర్శనంలో నేను మోకరించే ఉన్నాను. ఆ దర్శనంలో ఒక గోడ పొద్దు పొడిచి వస్తూ ఉంది. ఆ గోడ పక్కనే ఆ నీడ కింద మేము ఒక మంచం వేసాం, నవారు మంచం. అప్పట్లో ఈ డబల్ కాట్ మంచం ఎక్కడుంది, మా ఇంట్లో నవారు మంచం ఒకటి ఉంది. ఆ నవారు మంచం వేసి పిల్లల్ని అడ్డంగా పడుకోబెట్టాం, 3 ఆ దర్శనంలో 3 పడుకున్నట్టుంది. ఆ గోడ ఇరిగి పిల్లల మీద పడింది. అంటే ఒక్క దెబ్బకి నా మైకం పోయి గుండెలు పగిలి కళ్ళు తెరిచాను, మోకరించే ఉన్నాను. అంటే దీనికి ఏమీ లేదు పనిష్మెంటు. నువ్వేదో పెద్ద ఈరుడు అనుకుంటున్నావురా, నా మాటకి విధేయత చూపించు. లేదంటే నీవెవరిని పోషించాలి ఈ 100 రూపాయలతో, నా 3 పిల్లలు నేను ఎలా పోషించుకోవాలనుకుంటున్నావేమో, ఆ 3 బ్రతుకుంటే కదా నువ్వు పోషిస్తావు, వాళ్ళు చచ్చిపోతే ఎవరిని పోషిస్తావురా అని నాకు అర్థమయ్యి వెంటనే నేను ప్రార్థన చేసుకొని నా భార్యకి చెబితే అప్పుడు ఈ దర్శనాలు, కళలో దేవుడు, భక్తి ఆమెకేం అర్థమై సావలా. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇంకా నేను మా అమ్మకి మా నాన్నకి ఏం చెప్పలా, డైరెక్ట్గా వెళ్ళి పాస్టర్ గారితో చెప్పాను నేను ఈ విషయాన్ని. పాస్టర్ గారితో చెబితే పాస్టర్ గారు ఏమన్నాడంటే, అయ్యా ఒక్కరికే చూపిస్తే తెలీదు, నాకు కూడా చూపించాలన్నాడు. మా పాస్టర్ గారు మామూలుడు కాదు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన తెలియకుండానే 10, 11, 12 ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. ఆ ఉపవాస ప్రార్థనలో మ్యాథ్యూస్ను గురించి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయనకి దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, ఇది నిజము. ఆయన ఈ రోజు నుంచి సేవకు వస్తున్నాడు. అమ్మ మెర్సీ ఉన్నావు కదా రోజు. హల్లెలూయా. దయచేసి గమనించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో రక్షించినప్పుడు ఆ ఉద్దేశానికి నువ్వు భిన్నంగా బ్రతికితే, నిన్ను ఒక ఉద్దేశంతో దేవుడు నీ సంఘములో చేరిస్తే, ఆ ఉద్దేశానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే కీడు నీ నుండే స్టార్ట్ అవుతుంది. ఇది దీనికి నిదర్శనం. హల్లెలూయా చెప్పగలరా? హల్లెలూయా. నయోమి ఉండవలసిన స్థలం వేరు, తన కుటుంబం, ఆమె వెళ్ళిన స్థలం వేరు. బెత్లెహేములో ఉండవలసిన కుటుంబం మోయాబుకి వెళ్ళి నాశనాన్ని కొని తెచ్చుకుంది. చిన్న కుమారుడు అన్ని సౌకర్యాలతో ఉండవలసిన తండ్రి ఇల్లు వేరు, అతను ఆశించి వెళ్ళినటువంటి ఇల్లు ప్రాంతం వేరు. అక్కడ తన జీవితం పందులు తినే పొట్టు కూడా నోసుకోలేనటువంటి బ్రతుకైపోయింది. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు ఒక్గానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి డబ్బు సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారులారా, మీ జీవము ఏ పాటిది అని బైబిల్ చెబుతుంది. దేవుని సన్నిధికి దూరం అయ్యే వ్యాపారం వద్దు, దేవుని సన్నిధికి దూరం అయ్యేటువంటి సహవాసం వద్దు,
దేవుని సన్నిధికి దూరం అయ్యేటువంటి కులము వద్దు, మతము వద్దు, మరి ఇంకేమి వద్దని నిర్ణయం తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరం చేసే డబ్బు వద్దు, దేవుని సన్నిధికి దూరం చేసే ఏ లాభాలు వద్దు, నా దేవుని సన్నిధి కావాలి. హల్లెలూయా. ఎంతోమంది లాక్డౌన్ కాలంలో పనులు లేక అల్లాడిపోతూ ఒక పూట తిని ఒక పూట లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నాకు తెలిసిన కుటుంబాలు. వారు ఎందుకమ్మా మీ ఊరు వెళ్ళరు, మీ ఊరిలో ఇంకా ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు కదా అని అంటే, కొంతమంది నాతో చెప్పిన మాట ఏమిటంటే, అన్న మా ఊరిలోకి వెళ్తే 3 పూట్ల అన్నం దొరికిద్దేమో కానీ ఇంత మంచి సహవాసం వాక్యం మాకు దొరకదు, అందుకనే మేము గుంటూరు విడిచిపెట్టాం. కొంతమంది ఆ మాటలు చెబుతున్నప్పుడు నా కళ్ళ మట్టి నీళ్ళు తిరిగిపోయినాయి. ప్రభువా, సహవాసం అంటే ఎంత ప్రేమిస్తున్నారు, ఈయన నిశ్చయముగా మీరు దీవిస్తారు. నేను వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆ రోజు నాతో చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ మనసుతో ఉన్నారు కనుక వీరికి గుంటూరులో సొంత ఇల్లు కావాలి. ఇంకంతే, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. సొంత ఇల్లు వారికి కావాలి. నా దేవుడు అలాంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గుంటూరు పట్టణంలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. సొంత ఇంటితో, హల్లెలూయా, మంచి ఉద్యోగాలతో మీరిక్కడి నుంచి కదలలేనంత ఆశీర్వాదం దేవుడు మీకు నింపునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవునితో ఉన్న సహవాసం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి.